నమస్తే. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ ఆవరణలో ఉన్నాం. సో, నా వెనకాల మీరు విగ్రహాలు చూస్తా ఉన్నారు. సో, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జ్యోతిరావు పూలే, అలాగే సావిత్రిబాయి పూలే విగ్రహాలను గూడా దాదాపు 16 అడుగుల ఈ విగ్రహాలను గూడా మరికొద్ది క్షణాల్లో రేవంత్ రెడ్డి, అలాగే మంత్రివర్గం అందరూ గూడా ఇక్కడ ఎమ్మెల్యేలు గావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు, అధికారులు అందరూ గూడా ఈ విగ్రహాలను ఓపెన్ చేసి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసి పూలమాలలు వేసి ఆయన గురించి జ్యోతిరావు పూలే కావచ్చు, అలాగే సావిత్రిబాయి పూలే కావచ్చు, వాళ్ళు సంస్కరణలు ఏవైతే చేశారు అంటే ఈ ఈ విద్య పైన, అంటే విద్య లేకపోవడం వల్ల మనుషుల మధ్య విభేదాలు ఎలా వస్తున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా ముందుకు తీసుకెళ్లారు. విద్యకు సంబంధించి మొట్టమొదటిసారిగా సావిత్రిబాయి పూలే 1848లో సో ఆ స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. మహిళా స్కూల్ను కూడా స్టార్ట్ చేశారు. మహిళా స్కూల్ స్టార్ట్ చేసి ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె పనిచేశారు. సో ఆమె అన్నిట్లోనూ, అంటే మహిళలకు సంబంధించి అన్నిట్లోనూ కూడా మహిళలను కించపరిచే విధంగా ఉన్నటువంటి వాటిపైన చాలా తీవ్రంగా పోరాడారు. అయితే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఎడ్యుకేషన్ పట్ల, ఎడ్యుకేషన్ అంటే విద్య లేకపోతే మూఢనమ్మకాలు పెరగడం కావచ్చు, కులాలు పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వ్యత్యాసాలు ఉంటాయి. గతంలో ఈ బ్రాహ్మణ కులాలు కొంత ఆధిపత్యం ఉండేది. ఆ బ్రాహ్మణ కులాలకు సంబంధించి మొత్తం అణగారిన వర్గాలకు, అంటే మనిషి పుట్టినప్పుడు ఒకే అంటే మనిషి పుట్టినప్పుడు అందరూ సమానమే. సో పుట్టిన తర్వాత కులాలుగా ఏర్పడి నువ్వు అంటరాని వాళ్ళవు, మీరు గొప్ప అనే విధంగా మనమే క్రియేట్ చేసుకున్నాము. సో అందరూ సమానమే అనే దిశగా విద్య, అంటే చదువుకుంటే ఖచ్చితంగా ఇవన్నిటినీ కూడా మరి గ్రహిస్తారు ప్రజలు. కాబట్టి చదువు ఇటు ఇటు అమ్మాయిలకు అలాగే బాలికలకు ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా ఆమె వివరించారు. చాలా పోరాటాలు చేశారు ఇద్దరు కూడా, సావిత్రిబాయి పూలే కావచ్చు, అలాగే జ్యోతిరావు పూలే కావచ్చు, చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. సో చాలామందికి ఆదర్శం, అంటే సమానత్వంలో కావచ్చు, విద్యకు సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరూ చాలా ఆదర్శం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరూ చాలా ఆదర్శం. సో దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా, అయితే గతంలోనే ఇది చేయాల్సి ఉండే, మరి గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్లకు పెద్దపీట వేస్తూ, ఎందుకంటే అందరూ సమానమే అనేది మరి మరొకసారి చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? సో మొత్తం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మీరు ఇక్కడ ఏర్పాట్లు ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? అంటే ఎగ్జాక్ట్లీ అయిపోయినాయండి. ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. హెచ్ఎండిఏ అండ్ బీసీ వెల్ఫేర్ ఇన్ కొలాబరేషన్ రెండు చూస్తున్నారు. ఓకే. సో 4 o'clock ఆనరబుల్ సీఎం గారు, తర్వాత వారితో పాటు ఇప్పుడు సీఎం గారు, పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో మిగతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారు కూడా దీంట్లో పండుగని ఒక గొప్ప బ్రహ్మాండంగా విజయవంతం చేయడానికి అందరూ వస్తున్నారు. ఏం చెప్తారు సార్, అంటే విగ్రహాల గురించి, అంటే వాళ్ళ సంస్కరణలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మనందరికీ తెలుసు, దాదాపుగా 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి అందరికీ చదువు ఉండాలని ఉద్యమం చేసి ఆ రోజులు 200 సంవత్సరాల క్రితమే చేసిన గొప్ప మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరు, పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. సో వారి యొక్క ఆశయం ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే వాళ్ళు గతం ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది కాబట్టి, అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఎట్లా చూడొచ్చు? ముఖ్యమంత్రి గారి యొక్క ఇనిషియేషన్ తోటి, మంత్రి గారి యొక్క డైరెక్షన్లో ఈ పని చేయడం జరుగుతూ ఉందండి. సో గవర్నమెంట్ ప్రభుత్వం రాగానే మనకు ప్రజాభవన్కి కూడా మనందరికీ తెలుసు పూలే గారి నా పేరును పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క విగ్రహాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో మనందరూ ఒక సెంటర్ పాయింట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వాళ్ళకి ఆదర్శమైన దంపతులని ఈరోజు ప్రతిష్ఠించడం మనందరికీ ఆనందంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఏదైతే ఈ పక్కనే ట్యాంక్ బండ్ కావచ్చు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, పక్కనే సెక్రటేరియట్ కావచ్చు, సో మొత్తం హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే వీళ్ళ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి, అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, విద్యకు సంబంధించి సంస్కరణలు, అలాగే అసమానతలు ఏవైతే మతాలు కావచ్చు, అణగారిన వర్గాలకు సంబంధించి
అంటే అంటరాని వాళ్ళు ఉన్నారు, అంటే అంటరాని వాళ్ళు వీళ్ళు అని ముద్ర వేసిన రోజుల్లో వీళ్ళు ఇలాంటి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చిన వాళ్ళుగా. సో వాళ్ళకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇన్ని మరికొద్ది క్షణాల్లో ఈ విగ్రహాలను కూడా మరి ఆవిష్కరించనున్నారు.